లలిత తెలుగు వంటలకు స్వాగతం. ఈరోజు మనం తయారు చేయబోతున్నాం ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ. ఇది చాలా అద్భుతమైన టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా దీని ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. ఇది సన్నని మంట మీద ఇలా దూరగా వేయించుకుంటేనే అద్భుతంగా ఉంటుంది. మరి మనము ఎక్కువ మంట పెడితే లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి స్లో మంటల మీదనే వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వీటిని సన్నని మంట మీద దూరగా వేయించుకోవాలి. ఇవి మొత్తం వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి. గసగసాలు అనేది ఎప్పుడు మనం ముందుగా వేయకూడదు, ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి కాబట్టి చివర్లో వేసుకోవాలి. ఆ హీట్కి అనేది అవి వేగిపోతాయి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ దూరగా వేగిపోయాయి కదా, వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని కూడా దూరగా వేయించుకుందాం. ఇది కూడా ఇలా దూరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ అనేది పూర్తిగా హీట్ ఎక్కిన తర్వాత మనము అల్లం వెల్లుల్లిని ఇందులోకి కచ్చా పచ్చగా దంచుకొని మాత్రమే వేసుకోవాలి, పేస్టీగా చేసుకోకూడదు. ఇదే ఇందులోకి స్పెషల్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ అల్లం వెల్లుల్లి కొంచెం దూరగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్క అనేది ఆయిల్లో బాగా వేగితేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ ముక్కకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందాం. చికెన్ పీస్లు అనేది ఆయిల్లో బాగా వేగితేనే చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే లోపల పచ్చిగా అసలు ముక్కకి ఉప్పు కారం పట్టకుండా ఉంటుంది. కాబట్టి ఆయిల్లోనే ఎక్కువ శాతం మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాల వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి. చూసారా, ఈ ముక్క బాగా ఉడికిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయింది అంటే ముక్క ఆయిల్లో బాగా ఉడికిపోయినట్టు. ఇది పూర్తిగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి, నువ్వులు, గసగసాల పేస్ట్ ఉంది కదా, అది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాలో ముక్క ఉడికేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల వరకు మనం ఉడకనిద్దాం. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఈ పల్లీ పొడిని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనివల్ల గ్రేవీ అనేది చాలా థిక్నెస్గా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అనేది చాలా అద్భుతంగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే కసూరి మెంతి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పల్లి పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ పీసులు అనేది ఆయిల్లో బాగా వేగితేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం కొంత ఓపికతో చేసుకున్నట్టయితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు మనకు గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఇదంతా ఈ మసాలాలన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఈ ముక్క ఉడికేంత వరకు మనము మూత పెట్టి ఇంకో 5-10 నిమిషాల వరకు ఉడికించుకుందాం. ఇలా ఆయిల్ సపరేట్ అయింది కాబట్టి ముక్క బాగా ఉడికిపోయినట్టు. చూసారా, గ్రేవీ కూడా బాగా చిక్కబడిపోయింది. ఆయిల్ పైకి తేలింది కాబట్టి ఇప్పుడు పూర్తిగా కర్రీ రెడీ అయినట్టు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ధనియాలు, లవంగాలు, ఇలాచి, జీలకర్ర పొడి ఉంది కదా, ఆ పొడిని మొత్తంగా వేసుకొని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకుందాం. అలాగే ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇలా గ్రేవీ చిక్కబడేంత వరకు ఉంచి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇంకొక 2-3 నిమిషాల వరకు మనము దీన్ని కుక్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఎంతో టేస్టీగా, కమ్మగా, అద్భుతంగా ఉండే ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ రెడీ. దీన్ని రోటీతో కానీ, పుల్కాతో కానీ, పరోటాతో కానీ, బగారా రైస్తో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి.
మరిన్ని వంటల కోసం లలిత తెలుగు వంటలకి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాలు, మీ సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి. మరిన్ని వంటల కోసం లలిత తెలుగు వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.